శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం మార్చి నెల మేషరాశి ఫలితాలని చూద్దాం. మార్చి నెలలో మేషరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నెల మేషరాశి వారికి సంబంధించి మార్చి 5న శని ఉదయించడం వల్ల మీ ఉపశమనానికి చాలా వరకు పనిలో ఉన్న పరిస్థితులలో తేలికగా రావడానికి మీకు సహాయపడవచ్చు. ఈ నెల 13 వరకు మీ రాశికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశి ద్వారా ప్రయాణిస్తున్నాడు. ఆర్థిక విషయాలలో మీ 2వ ఇంట్లో మీకు డబ్బు విషయాల గురించి సౌకర్యవంతమైన సమీకరణాన్ని అందించడానికి, మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి మరియు సంతృప్తి చెందడానికి. దీనికి తోడు కుంభరాశిలో సూర్యుడు, బుధుడు మరియు శని గ్రహాల కలయిక అరుదైన టీన్గ్రాహి యోగంని సృష్టిస్తోంది. మీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను అమలు చేయడానికి, మిమ్మల్ని అనుమతించడానికి, సంతృప్తికరమైన నిధుల ప్రవాహానికి అంచనా వేస్తుంది. మీకు ఫలవంతమైన విదేశీ పరిచయాలను తీసుకురావడానికి బృహస్పతి మరియు ఉల్లాసమైన శుక్రుడు ఈ నెల 12 వరకు మీ 12వ ఇంట్లో ఉన్నారు. ఈ నెల ద్వితీయార్థంలో కుజుడు మిథున రాశిలో ఉన్నప్పుడు మీ కుటుంబంలోని సీనియర్ సభ్యులతో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తలు పాటించాలి. శని ఇప్పుడు మీ రాశిని దృష్టిలో ఉంచుకొని మీ ఆలోచనల్లో దీర్ఘకాలిక ప్రణాళికలను ఇంజెక్ట్ చేయడానికి మరియు తదనుగుణంగా పనిచేయడానికి, జీవితంలో గణనీయమైన పురోగతిని సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. బుధుడు మార్చి 16న రాశిని మార్చి మీ ఖర్చుల 12వ ఇంట్లోకి తన బలహీన రాశి అయిన మీనరాశిలో సూర్యుడు మరియు బృహస్పతిని అక్కడ చేర్చి నిజమైన కారణాల వల్ల మీ ఖర్చులను పెంచుతాడు.